అదే అదే అడిగాను నేను ఈ క్వశ్చన్. అడిగితే ప్రభుత్వం అలా ఒకవేళ వన్యప్రాణులు ఉంటే వాటి సంరక్షణ బాధ్యత ప్రభుత్వం తీసుకుంటది, అలా వదిలేదని చెప్పారా? కరెక్టేనమ్మా అట్లా డిస్ట్రక్ట్ చేయటము? నోరు లేని జీవాలను ఆ రకంగా డిస్ట్రాయ్ చేయటం అవసరమా? ఒకటో రెండో జంతువులను డిస్ట్రాయ్ చేస్తే అర్థం ఉంది. వందలాది వేలాది పికాక్స్ ఉంటాయి అక్కడ, వందలాది జింకలు ఉంటాయి అక్కడ, వందలాది రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ స్పీసీస్ అయినటువంటి ఒక స్టార్ టర్టిల్స్ ఉంటాయి, కుందేళ్లు ఉంటాయి, చెట్లు ఉంటాయి, వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక బయోడైవర్సిటీ ప్రాజెక్ట్ ను ఇమ్మీడియట్ గా ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ మినిస్ట్రీ ఎంటర్ అవుద్ది. దే హ్యావ్ టు, దే విల్. ప్రాబ్లం ఏంది? బడే భాయ్ చోటే మియా కా దందా చల్ రहा है यहाँ पे. వాళ్ళు అదే అంటారు, బడే భాయ్ చోటే మియా దందా. మీరు అనగానే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒక్కటే హెచ్యూ ల్యాండ్స్ కు వ్యతిరేకంగా చేస్తున్నారు. వాళ్ళు ఏమన్నా అనండి సార్ ఈ జంక్షన్ లో ఒక్క మాటకు చెప్పండి. మరి ఎట్లా మై హోమ్ కి ఇచ్చింది 20 ఎకరాలు అక్కడ? అది నా బాధ. దయాకరణ నీకు దండం పెడతానే, ఏదో ఏదో ప్రాబ్లం ఉందే గాంధీ భవన్ లా, నీ దండం పెడతా నువ్వు పోయి రోజు గాంధీ భవన్ లో కూర్చో. ఒక్క నిమిషం వినవే మా అయ్య, నువ్వు రీసెర్చ్ స్కాలర్వు, కామర్స్ రీసెర్చ్ స్కాలర్వు, పిహెచ్డి స్కాలర్వు, దయచేసి నువ్వు గాంధీ భవన్ లో పోయి రోజు కూర్చో. దేర్ ఇస్ సమ్ బ్లడీ ఇంటెలెక్చువల్ బ్యాంక్రప్సీ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ ది గాంధీ భవన్. ఒక ఫేక్ న్యూస్ ని పట్టుకొచ్చి అబద్ధం మాట్లాడుతుండ్రేమే, ఇజ్జత్ తీస్తున్నారు గాంధీ భవన్ ది కాంగ్రెస్ పార్టీది. నాకు బాధ అవుతుంది, ప్రామిస్ చెప్తున్నా. ఆ ల్యాండ్ ఎలకేట్ ఎప్పుడు చేసిండ్రో తెలియకుండా బీఆర్ఎస్ పార్టీ మై హోమ్ కి ఇచ్చిందని చెప్తే తలకాయ గుద్దుకొని చచ్చిపోదునా? ఏ ఇయర్ అలకేట్ చేసిండ్రో తెలియదు. గాంధీ భవన్ సాక్షిగా పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడతాడు, మంత్రులు మాట్లాడుతున్నారు, నేను ఎక్కడ తలకాయ పెట్టుకుందనే? దయాకర్ గారు బీఆర్ఎస్ రాకముందే ఇచ్చారు అంటారు. 2006లో ప్రైవేట్ ల్యాండ్ అలకేటెడ్ బై రాజశేఖర్ రెడ్డి. నేను ఒక మాట చెప్తా ఇంటరా. ఆ రోజు